నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి నెల్లూరు జిల్లా కల్వాయి మండలం కేసీ గోపవరం అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక 40 సెంట్లో మిర్చి సాగు చేసినటువంటి రైతు మాలకొండారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. ఈయన మిర్చి అయితే కనుక మొదటిసారి సాగు చేయడం జరిగింది. గతంలో అయితే కనుక నిమ్మ తోటలు కానీ లేకపోతే పత్తి, వరి అయితే సాగు చేస్తుంటారు. ఈ సంవత్సరం మాత్రమే మిర్చి సాగు చేయడం జరిగింది. అయితే మనం గతంలో నాక్రోబయోటిక్ కంపెనీకి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది కదా. అందులో ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎప్పుడు ఏ మందు కొట్టాలి అన్ని కూడా రైతులకు అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తామని చెప్పేసి కంపెనీ వాళ్ళకి చెప్పడం జరిగింది కదా. ఎప్పటికప్పుడు మొక్క నాటిన దగ్గర నుంచి కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే నాక్రోబయోటిక్ వాళ్ళని కాంటాక్ట్ అవుతూ వాళ్ళు ఏ మందు సజెస్ట్ చేస్తే ఆ మందు వాడుతూ ఇటు ప్రతి సమస్యకి కూడా వారి దగ్గరే మందులు వాడటం జరిగింది. బయట నుంచి కానీ లేకపోతే కెమికల్ షాపుల్లో మందులు కానీ ఏమి వాడలేదు. కేవలం బలానికి మాత్రమే బలం కట్టలు డిఏపి వేయడం జరిగింది. మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు గ్రోత్ కానీ లేకపోతే పురుగు కానీ లేకపోతే నల్లికి, దోమకి, ముడతకి దేనికైనా సరే ఈ నాక్రోబయోటిక్ ప్రొడక్ట్సే వాడటం జరిగింది. రిజల్ట్ అయితే కనుక మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు 2 అంతల ఆదాయం అయితే కనుక అధికంగా వస్తుంది, అంటే దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పేసి రైతు అయితే చెప్తున్నారు. అసలు రైతు ఆయన సొంత అనుభవంలో అసలు ఆయన ఏం చెప్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే విందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మాలకొండారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు మిర్చి మొదటిసారి సాగు చేసే ఉన్నారు కదా. అవును సార్. అసలు మీకు ఈ మిర్చి సాగులో మీరు ఈ నాక్రోబయోటిక్ కంపెనీతో మీకున్నటువంటి అనుభవం కానీ లేకపోతే ఈ సాగు విధానంలో కానీ వాళ్ళు మీకు ఏ విధంగా సహాయపడ్డారు? అసలు మీ సొంత అభిప్రాయం ఏంటో చెప్పండి. నాకు మిర్చిలో మామూలుగా అనుభవం అనేది లేదు సార్. నేను స్టార్టింగ్ ఇదే వేయడం మిర్చి. నేను 40 సెంట్లు మిర్చి వేసాను, సాగు చేశాను. నాకు మామూలుగా అనుభవం అనేది లేదు ఇప్పటికి. స్టార్టింగ్ నేను 20 మిర్చి వేసిన 20వ రోజు నుంచే ఈ ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. బాగానే పనిచేసాయి. నల్లి ఇటువంటి ఎక్కువ ఉన్న పురుగు ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేయడం, వాట్సాప్ లో ఫోటోలు పెట్టడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టడం, మందులు ఆర్డర్ పెట్టుకోవడం, నెల్లూరుకి వెళ్ళి తీసుకురావడం, అట్లా వాడడం జరిగింది. మామూలుగా మీరు వరి గానీ లేకపోతే నిమ్మ, పత్తి సాగు చేస్తా ఉన్నారు కదా, వాటిలో ఎప్పుడైనా పురుగు వస్తే గానీ లేకపోతే ఏదైనా సమస్య వస్తే అసలు ఏం చేస్తారు? మీకే ఏం వాడాలో తెలుసా లేకపోతే ఎట్లా? నాకు తెలుసు సార్. మామూలుగా వరి ఎక్కువ అనుభవం ఉంది. వాటికి కెమికల్స్ ముందు వాడతాను అదనమాట. నిమ్మకి గానీ వాటికి మొత్తం కెమికల్స్ ముందే వాడతాను నేను. ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట ఇది మిర్చి వేయడం, సాగు చేయడం. నాకైతే అనుభవం లేదు అది ఈ ప్రొడక్ట్స్ వాడడం. అయితే సార్, ఇప్పుడు మరి మిర్చి అంటే గనక కొంచెం పెట్టుబడితో కూడుకున్నది. అవును. ఈ నాక్రోబయోటిక్ వాళ్ళతో కూడా మీకు అంతకు ముందు ఏం పరిచయం లేదన్నారు. ఏం లేదు. మొదటిసారి వీళ్ళని ఏ విధంగా నమ్మారు? అంటే ఫస్ట్ గ్రూప్ అనేది యాడ్ చేశారు అనమాట వాట్సాప్ లో. దాన్ని నన్ను యాడ్ చేయడం జరిగింది అనమాట మేడం. దాని తర్వాత ఇట్లా వాడండి అని చెప్తున్నారు అనమాట. స్టార్టింగ్ నేను గ్రోస్ట్ అనేది తెప్పించుకున్నాను. ఇది పండు తెగులకి, చెట్టు గ్రోత్నెస్ కి వాడాను. ఇది వాడిన తర్వాత నాకు నమ్మకం అనేది ఏర్పడింది అనమాట. ఇది వాడిన తర్వాత వాడక ముందుకి చెట్టులో ఏం తేడా వచ్చింది? ఇది వాడక ముందు పండు తెగులు ఎక్కువ ఉన్నాయి సార్. అంటే చెట్టు ఆకు పండుగా పోవడం అట్లా ఉన్నింది అనమాట. తర్వాత ఇది నేను ఆర్డర్ పెట్టుకొని ఇది తెప్పించుకొని వాడిన తర్వాత చెట్టు గ్రోత్నెస్ రావడం గానీ, చెట్టు ఎదుగుదల గానీ బాగా వచ్చింది అనమాట. అప్పుడు నమ్మకం అనేది ఏర్పడింది ఈ నాక్రోబయోటిక్ ప్రొడక్ట్స్ వాళ్ళు. అది తర్వాత ఇంకా మందులు పెట్టుకోవడం, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేను ఫోటోలు పెట్టడం మేడంకి. ఇట్లా ఉంది మేడం, ఇట్లా ఉంది మేడం, నల్లి ఎక్కువ ఉంది, పురుగు ఎక్కువ ఉంది, ఇట్లా ముడత వాటికి ఫోటోలు పెట్టడం జరిగింది అనమాట. ఫోటోలు పెట్టడం, వాళ్ళు మందులు పంపించడం, అట్లా స్ప్రే చేయడం జరిగింది. అయితే మీకు ఇది వాడిన తర్వాత మొక్క అంతా బాగా ఎదుగుదల వచ్చింది కదా. అసలు మొదట ఏం సమస్య వచ్చింది? మొదట వచ్చి ఇదే ఎక్కువ ముడత అవి వస్తాయి, ఎక్కువ ట్రిప్స్ అవి పడుతుంది. అప్పుడు నేను మేడం ఇట్లా ఉంది మేడం, ఇట్లా ఉంది మేడం అని ఫోటోలు పెట్టినా వాట్సాప్ లో. మేడం చూసి మందులు ప్రొడక్ట్స్ పంపించడం జరిగింది. మొదట మీకు ట్రిప్స్ వచ్చాయా? ట్రిప్స్ ఏ మందు వాడారు? ట్రిప్స్ కి వచ్చి లైన్ వాడాను సార్. ట్రిప్స్ కి వచ్చి లైన్ వాడాను, బాగానే పనిచేసింది. ఇంకేమేమి సమస్యలు వచ్చినాయి మీకు అసలు? ఇంకొచ్చి పూత ఇవి బాగా రావడం, కొమ్మలు అవి బాగా రాకుండా ఉండి, దానికి వచ్చి గ్రీన్ గోల్డ్, మిస్టర్ నాక్రో అవి కూడా వాడాను, బాగానే రిజల్ట్ వచ్చింది. మరి మీకు ఆకు పండాకు అంటేనేమో గ్రోస్ట్ వాడేమన్నారు కదా, న్యూట్రియంట్ లోపం ఉన్నప్పుడు. దీనికి వచ్చి మళ్ళీ చెండు తెగులు అనేది ఒకటి వచ్చింది సార్, బొబ్బర్ల రోగం అని. అది వచ్చిన తర్వాత మేడం ఇట్లా ఉంది మేడం అని ఫోటో పెట్టా వాట్సాప్ లో. పెట్టిన తర్వాత ఇది లెజెండ్ అనేది పంపించింది. ఇది స్ప్రే చేశాక బాగా పనిచేసింది. నేను 3 టైమ్స్ స్ప్రే చేశాను. లెజెండ్ 3 టైమ్స్ 4 టైమ్స్ స్ప్రే చేశాను సార్, బాగానే పనిచేసింది. అంటే మీరు రెగ్యులర్ గా వాడుకుంటున్నారు లెజెండ్? అవును సార్, రెగ్యులర్. అంటే మొన్న కూడా స్ప్రే చేశాను. అంటే రెగ్యులర్ గా వస్తుంటుందా ఈ ముడత అనేది? వస్తుంటది సార్. ఇప్పుడు ఈ నల్లి అనేది ఎక్కువగా ఈ మిర్చిలో బాగా సమస్య వస్తుంది కదా. అవును సార్.
నల్లికి ఎట్లా మరి మీరు నల్లి ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు? నల్లి అనేది నల్లికి లైన్ వాడాను సార్, బాగానే పనిచేసి. నల్లికి లైన్ నల్లికి ఇట్లా ఉంది మేడం, ఇట్లా ఉంది మేడం అని ఫోటోలు పెట్టాను, దానికి కూడా పంపించడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మీతో పాటు ఇక్కడ చుట్టుపక్కల కూడా మిర్చి సాగు చేస్తున్న రైతులు ఉన్నారు కదా? చేస్తున్నారు సార్. నేను 40 సెంట్లు వేసాను. నాకు ఫస్ట్ కటింగ్ వచ్చి 11 క్వింటాలు కోసాను నేను పచ్చిమిర్చి. ఓకే. అవతల వాళ్ళకి నాకు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే ఏం డిఫరెన్స్? వాళ్ళు వచ్చి 1/2 ఎకరా వేసారు, నేను 40 సెంట్లు. నాకు వచ్చి 11 క్వింటాలు అయ్యి ఫస్ట్ కటింగ్, వాళ్ళకి వచ్చి 6 క్వింటాలు 7 క్వింటాలు అయిన. వాళ్ళ మీద నాకు ఎక్కువ దిగుబడి వచ్చింది. తక్కువ పొలము, ఖర్చు కూడా తక్కువ సార్. ఎంత తేడా వస్తుంది ఖర్చు? వాళ్ళకి నాకు 5-6 వేలు తేడా వచ్చింది సార్ ఖర్చు కూడా. వాళ్ళన్ని కూడా పూర్తిగా కెమికల్ మందులు వాడారు. నేను నాక్రోబయోటిక్ ప్రొడక్ట్స్ వాడాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను మొక్క వేసిన 20 రోజుల నుంచి స్టార్టింగ్ నుంచి వాడడం జరిగింది. ఓకే. అసలు మధ్యలో ఇంక వేరే తెగుళ్ళకి ఏం వాడలేదు. బయట షాప్ కి వెళ్ళి నాకు ఈ తెగులు ఉంది లేకపోతే ఇది ఉంది అన్నప్పుడు ఏం వాడలేదు సార్. మొత్తం స్టార్టింగ్ నుంచి వేరే మందు ఏం వాడలేదు. వీళ్ళ దగ్గర బలం మందులు కూడా ఉంటాయి కదా, మరి బలం మందులు ఏమన్నా వాడారా? బలానికి గ్రోస్టర్ అవి వాడాను సార్. ఓకే. భూమికి వేయడానికి ఏం వాడలేదు? భూమికి అయ్యి నేను డిఐపి అవి వాడుకున్నాను. ఓకే. నాక్రో దగ్గర అంటే ముందే వేసేసుకున్నారా? మీరు మొక్క వేసే ముందు ఏమైనా పశువుల ఎరువు గానీ లేకపోతే ఇంకా రసాయన ఎరువులు ఏమైనా వేసారా? అయ్యేం వేయలేదు సార్. మొక్క వేసిన తర్వాత ఈ డిఐపి అవి వేసుకుంటా జరిగింది. తర్వాత ఈ స్ప్రే చేశాను. అది. ఓకే. మీ అనుభవంలో నాక్రో ప్రొడక్ట్స్ మీద లేకపోతే కంపెనీ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే పనిచేసింది సార్. మందులు ప్రొడక్ట్స్ గానీ బాగానే పని, రిజల్ట్ గానీ బాగానే వచ్చింది. అది. ఇప్పుడు మీకు ఫోన్ చేసిన పక్కన వేరే వాళ్ళు కూడా వాడుకోవడం జరిగింది. పక్కన అంటే నేను వాడిన తర్వాత పక్కన వాళ్ళు చూసారు నన్ను వాడడం. వాళ్ళు కూడా వచ్చి నన్ను అడగడం జరిగింది, ఎట్లా పని చేస్తుంది ఏంటంటే బాగానే పనిచేసి అని చెప్పాను. వాళ్ళు కూడా వాడడం జరిగింది తెచ్చుకొని, బాగానే రిజల్ట్ అనేది వచ్చింది. వాళ్ళు మధ్యలో నుంచి వాడారు కదా? అవును సార్, మధ్యలో నుంచి వాడినా కూడా రిజల్ట్ అనేది వచ్చింది సార్. ఓకే. ఈ పంట మా బ్రదర్ది. దీనికి రకరకాల మందులు వాడాడు. తర్వాత పాడైపోయిన తర్వాత నేను వాడే మందులు చూసి మా బ్రదర్ కూడా వాడాడు. వాడిన తర్వాత పంట ఎట్లా ఉనింది అనమాట, రిజల్ట్ బాగానే వచ్చింది. దీనికి మందులు సురక్ష, గగను, లెజెండు, మిస్టర్ నాక్రో అవి వాడాడు. బాగానే రిజల్ట్ వచ్చింది అనమాట. మరి దిగుబడిలో ఏమైనా తేడా ఉందా వాళ్ళకి మీకు? దిగుబడిలో తేడా ఉంది సార్. నేను స్టార్టింగ్ నుంచి వాడాను కాబట్టి వాళ్ళకి నాకు దిగుబడి కూడా తేడా ఉంది అనమాట. నాకు వచ్చి 11 క్వింటాలు అయింది స్టార్టింగ్, వాళ్ళకి వచ్చి 7 క్వింటాలు అయింది. ఓకే. మీరు ఇంక ఇది మిర్చి కాకుండా మీరు నిమ్మ లేకపోతే పత్తి, వరి కూడా వాడాను సార్. గ్రీన్ గోల్డ్ అని గ్రాన్యువల్స్ వాడాను. బాగానే పనిచేసి పిల్లక రావడం గానీ, గంట కట్టడం గానీ, పిల్లకలు ఎక్కువ రావడం బాగానే పనిచేసాయి. ఓకే. ఇంకా దిగుబడి తీయలేదు? తీయలేదు సార్. ప్రస్తుతం పంట వేస్తున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా పత్తి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఏమన్నా వాడారు? పత్తికి కూడా వాడాను సార్. మా బ్రదర్ వాడాడు. మా బ్రదర్ వచ్చి గ్రోస్టర్ వాడాడు. గ్రోస్టర్, గగను, సురక్ష వాడాడు. ఓకే. అది కింద ముడత పై ముడత బాగా పనిచేసాయి. ఓకే. మొక్క ఎలా ఉంది ఇప్పుడు? మొక్క బాగా షైనిష్ గా బాగుంది సార్. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి మధ్యలో వాడినటువంటి రైతులు ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది మీతో? ఇప్పుడు మీరు చూసి వాడారు కదా? నాకు చూసి వాడారు సార్. వాళ్ళు బాగానే పనిచేసాయి అన్నారు. ప్రొడక్ట్స్ కూడా బాగానే పనిచేసాయి. నెక్స్ట్ టైం ఇవే వాడతాం అన్నారు. ఫస్ట్ నుంచి ఇవే వాడతాము అని చెప్పారు. అయితే సార్ ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందన్నప్పుడు, ఏదైనా పంట అంటే కనుక ఈ పురుగు గానీ లేకపోతే ఏదైనా దాడి చేసినప్పుడు త్వరగా మందు వాడితే తప్ప కంట్రోల్ అవ్వవు. కంపెనీ వాళ్ళు గబాల్ని రెస్పాండ్ కాకపోతే కనుక మళ్ళీ మీకు మందులు త్వరగా రావు కదా, అలాంటి ఇబ్బంది ఏమైనా ఉందా? అటువంటి ఇబ్బంది ఏం జరగలేదు సార్. నాకు ఏదైనా సమస్య వస్తే నేను వెంటనే కాల్ చేసేది మేడంకి. రోహిణి మేడం అనే ఉండేది అనమాట. వాళ్ళకి కాల్ చేసేది మేడంకి. కాల్ చేసి ఇట్లా ఉంది మేడం, ఇట్లా ఉందని నేను ఫోటోలు పెట్టేది అనమాట. మేడం చూసి నాకు ఇట్లా వాడండి సార్ మందులు అని చెప్పేది. నేను ఎంత డోసేజ్ వాడాలి, ఎంత వాడాలి మొత్తం చెప్పేది. ఓకే. ఇప్పుడు ఫోటో పెడితే దాంట్లో ఏం సమస్య ఉందనేది వాళ్ళే చెప్తారా లేకపోతే మీరే చెప్పేవాళ్ళు, నల్లి పురుగా ఏంటని? అంటే స్టార్టింగ్ నేను ఇట్లా ఉంది మేడం, ఇట్లా ఉంది, నల్లి ఎక్కువగా ఉంది, ముడతుంది, కింద ముడత ఎక్కువగా ఉంది అని చెప్పాను. తర్వాత వాళ్ళు చూసి ఇట్లా ఉంది, దీనికి ఇట్లా వాడాలని చెప్పి మందులు పంపించేవాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర గ్రీన్ గోల్డ్, లెజెండ్, గగన్, లయన్, గ్రోస్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, సురక్ష, ఏముంది దేనికి పనిచేస్తా చెప్తారా? చెప్తాను సార్. గ్రీన్ గోల్డ్ ఇది మిస్టర్ నాక్రో ఉంది కదా, ఇది పూతలు ఎక్కువగా వచ్చేదానికి పనిచేస్తుంది. ఓకే. ఇది ఎక్కువ పూత ఖాతా బాగా రావడానికి పనిచేస్తుంది. బాగా స్ప్రే చేశారు. ఓకే. లెజెండ్ అండి? లెజెండ్ అనేది ఇది బొబ్బర్ల తెగులుకి, చెండు తెగులు అంటారు దాన్ని. చెండు తెగులు అంటారు. చెండు తెగులు దానికి బాగా పనిచేసింది. ఓకే. లెజెండ్ అనేది. ఓకే. తర్వాత ఈ గగన్ అండి? ఈ గగన్ అనేది కింద ముడత పై ముడత బాగా పనిచేసింది. ఎక్సలెంట్.
లైన్ అండి బాగుండేది. లైన్ సురక్ష ఉంది. లైన్ వచ్చి ట్రిప్స్ కి అదనమాట బాగా పనిచేసింది. ఈ గ్రోస్టర్ సురక్ష గ్రోస్టర్ వచ్చి పండు దిగులకి చెట్టు షైనిష్ గా రావడానికి బాగా పనిచేసింది. మంచి గ్రీనిష్ గా చెట్టు బాగా రిజల్ట్ అనేది బాగానే ఉండింది. ఈ సురక్ష అనేది కాయ కుళ్ళు ఎటువంటి రాకుండా బాగా పనిచేసింది. తర్వాత హంటర్ అని ఉంది కదా మీ దగ్గర. హంటర్ అనేది ఇది పురుక్ సార్. ఇది పురుక్ ఎక్సలెంట్ గా పనిచేసింది. ఇది కాయలో పురుగా లేకపోతే కాయలో పురుగు, ఆకులో పురుగు, పూతలో బాగా పనిచేసింది హంటర్ అనేది. ఖర్చు పరంగా చూసుకున్నప్పుడు మీకు ఎట్లా ఉందనిపించింది? ఖర్చు పరంగా వచ్చి నాకు నేను వేసింది 40 సెంట్లు సార్. నాకు వచ్చి 20,000 అయింది. పక్కన వాళ్ళకి వచ్చి మా బ్రదర్ వేసాడు, 1/2 ఎకరా వేసాడు, అతనికి 30,000 అయింది అనమాట. 10,000 దాకా 10,000 డిఫరెన్స్ వచ్చింది అనమాట. దిగుబడి ఎట్లా ఉంది? దిగుబడి వచ్చి నాది 40 సెంట్లు కదా, నాకు ఫస్ట్ కటింగ్ వచ్చి నేను 11 క్వింటాలు కోసాను. మా బ్రదర్ వచ్చి 1/2 ఎకరా 7 క్వింటాలు కోసాడు. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పంట మీద? ఇప్పుడు వచ్చి మళ్ళా ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 8 క్వింటాలు ఉన్నాయి సార్ పచ్చికాయలు. కొండమిర్చి వదిలేసాను. పచ్చిమిర్చి ఎందుకని కోయట్లేదు? రేట్ లేదు సార్. రేట్ లేదు దాని వల్ల నేను ఎండుమిర్చికి వదిలేసాను. ఎండుమిర్చికి ఇప్పుడు దీని మీద ఇప్పుడు 8 క్వింటాలు ఉంది కదా, అతని తోటలో ఎంత ఉంటుంది దిగుబడి? అతని తోటలో ఎంత 3 క్వింటాలు అట్లా ఉంటాయి సార్ దిగుబడి. అది పూర్తిగా. మరి అందులో ఈ మందులు వాడలేదా? వాడాడు సార్, మొన్న వాడాడు. మొన్న సురక్ష, గ్రోస్టర్, హంటర్, లెజెండ్, అబ్బాయి ఇవి వాడాడు. వాడిన తర్వాత రిజల్ట్ అనేది కొద్దిగా వచ్చింది అన్నమాట. మొక్క మళ్ళీ ఇగురులు రావడం గానీ, కొమ్మ సాగడం గానీ, పూతలు రావడం గానీ బాగా పనిచేసింది. జనరల్ గా మిర్చి కంటే ఎక్కువగా ఈ ముడత అనే దాని వల్ల, ఈ ట్రిప్స్ వల్ల ఎక్కువగా రైతులు నష్టపోతుంటారు. అవును సార్. మీ బ్రదర్ కూడా వాటి వల్ల ఎక్కువ నష్టపోయాడు. అయితే ఇప్పుడు మరి ఒకసారి ఏంటంటే ముడత వచ్చిన తర్వాత మళ్ళీ అది కంట్రోల్ కొత్త చిగురు రావడం గానీ, లేకపోతే కొంచెం కష్టం అంటుంటారు రైతులు. జనరల్ గా ఏంటంటే ముడత వచ్చిన తర్వాత మొత్తం ముడుచుకుపోయి మొక్క అంతా జట్కేసుకుపోయి ఎదుగుదల లేకుండా ఉంటది కదా, అది ఏమన్నా కంట్రోల్ అయ్యి మళ్ళీ కొత్త చిగురు రావడం మొక్క జరిగింది సార్ అట్లాగా. మా బ్రదర్ వాడిన తర్వాత నల్లికి వాటికి వాడాడు, ముడతకి వాటికి వాడాడు. అవి వాడిన తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఇగురులు రావడం గానీ, పూత రావడం గానీ బాగా జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఇప్పుడు మొత్తం దిగుబడి తీసుకున్నంత వరకు కంపెనీ వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి పంటల మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది? కరెక్ట్ గానే సజెషన్ ఇస్తున్నారా లేదా? కరెక్ట్ గానే ఇస్తున్నారు సార్. అంటే నేనేదో అడుగుతున్నాను కాదు, లేదా కంపెనీ వాళ్ళు చెప్పిస్తే చెప్పడం కాదు. అదేం లేదు సార్, అదేం లేదు. బాగానే నమ్మకం అనేది ఏర్పడింది నాకు. దాని వల్ల నేను వాడడం జరిగింది. అది మిగతా రైతులకు మీరు ఎంతవరకు రికమెండ్ చేస్తారు? బాగానే పనిచేసే అని చెప్పాను సార్. వాళ్ళు కూడా వాడడం జరిగింది. అది నెక్స్ట్ టైం మేము కూడా అయ్యే వాడతాము ప్రొడక్ట్స్, నాక్రోబయోటిక్ ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు మీరు అన్ని పంటల్లో మీరు నిమ్మ లేకపోతే పత్తి, వరి ఇవన్నీ సాగు చేస్తున్నారు కదా, వీటన్నిటిలో వాడలేదు. ఇప్పుడు మిర్చిలో మాత్రమే కంప్లీట్ గా వాడారు. మరి రాబోయే రోజుల్లో మిగతా పంటలకు ఎంత వరకు వాడుకోవచ్చు? వరికి, నిమ్మ చెట్లకు వాడాలనుకుంటున్నాను సార్ నేను. పత్తికి కూడా సార్. పత్తి అంటే నేను పత్తిను, నిమ్మ చెట్లు, వరి ఎక్కువ వరి వేస్తాను అనమాట. వరి, నిమ్మ చెట్లు వాటికి కూడా వాడాలనుకుంటున్నా. ఓకే సార్, మీ అనుభవాలు మాతో షేర్ చేస్తున్నాం, చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఇదండి మాలకొండ రెడ్డి గారు. అయితే కనుక ఈ సంవత్సరం మొదటిసారి మిర్చి సాగు చేయడం జరిగింది. మిర్చి సాగు చేసిన దగ్గర నుంచి అంటే మొక్క నాటిన 20 రోజుల నుంచి కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే నాక్రో వాళ్ళకి ఫొటోస్ పెట్టడం, పలానా సమస్య వచ్చింది ఏ మందు వాడాలని అడగటం, ఏదైతే సజెషన్ ఇస్తారో ఆ సజెషన్ ప్రకారం ఆ మందులు తెప్పించుకుని వాడటం వల్ల మిగతా తోటలతో పోల్చుకుంటే కనుక ఖర్చు కూడా ఒక 10,000 వరకు తగ్గింది. దిగుబడి చూసుకుంటే కనుక 2 అంతలు పెరిగిందని చెప్పేసి రైతు మాటలు అయితే మీరైతే విన్నారు కదా. మీరు కూడా ఈ నాక్రో ప్రొడక్ట్స్ కనుక వాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీ పంటకు సంబంధించినటువంటి ఎటువంటి డిసీజ్ ఉందో, లేకపోతే దానికి సమస్య ఏంటి, లేకపోతే మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు ఎటువంటి మందులు వాడాలి, అన్ని సజెషన్స్ అన్ని కూడా సలహాలు సూచనల కోసం అయితే కనుక మీరు నాక్రోబయోటిక్ వాళ్ళని అయితే సంప్రదించవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్.